అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడకు వచ్చిన వరదలు సామాన్యులే కాదు, ఆర్టీసీని కూడా తీవ్రమైన నష్టాలు చేకూర్చుద్ది. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి చాలా డిపోల్లో ఇప్పటికీ వరద నీరు ఉన్న పరిస్థితి. ప్రస్తుతం నేను విద్యాధరపురం సమీపంలో ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించిన కొత్త వాహనాలు కొలుగు చేసినటువంటి డిపో వద్ద ఉన్నాను. ఇవన్నీ కూడా దాదాపు 41 కొత్త బస్సులు. ఇవన్నీ కూడా మొన్న వరద వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దాదాపు సగం వరకు మునిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు వరద తగ్గడంతో ఇవన్నీ కూడా ప్రస్తుతం కొంత కనబడుతున్నాయి. ఒకసారి మనం చూస్తే ఇంకా అటువైపున దిగువన వరద నీరు మీకు కనబడుతుంది. వరద నీళ్ళలోనే కొత్త బస్సులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా కొనుగోలు చేసింది ఆర్టీసీ. కొత్తగా కొనుగోలు చేసినటువంటి 41 బస్సులు. ఈ 41 బస్సులు వేర్వేరు ప్రాంతాలకి ఇవి ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరద రావడంతో ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోయిన పరిస్థితి. అయితే ఈ బస్సుల్ని నిన్న ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వచ్చి పరిశీలించారు. ప్రస్తుతాన్ని ఇంకా వీటిని అయితే స్టార్ట్ చేయలేదు. వీటి పరిస్థితి ఏంటనేది నష్టమైతే రాదని చెప్తున్నారు, కానీ ప్రస్తుతం వరద నీరు లోపలికి వెళ్ళి ఉంటుంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్న చిన్న రిపేర్లు ఉంటే వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపు 41 బస్సులు ఇవన్నీ కూడా దీంట్లో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, అదేవిధంగా అల్ట్రా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, అదేవిధంగా లోపల ఇంద్ర ఏసీ బస్సులు కూడా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈ బస్సులన్నీ ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత వీటిని ప్రయాణానికి సంబంధించి అనుమతి ఇవ్వాలి లేదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. నష్టం అయితే కొంత వచ్చిందనేది ఆర్టీసీ అధికారులు చెబుతూ ఉన్నారు. లోపల మనం చూస్తున్నాము వాహనాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. వరదలో చిక్కున్నటువంటి కొత్త వాహనాలు 41 బస్సులన్నీ కూడా మొత్తం పరిశీలించిన తర్వాత ఇంజిన్లో ఏమైనా వాటర్ వెళ్ళినాయా లేదా అని మొత్తం కూడా పరిశీలించి మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ యథాస్థితికి తెస్తున్నారు. 2-3 రోజులుగా ఈ వర్క్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. మామూలుగా అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కొంత వరదలు ఇబ్బంది పెట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బస్సులు డ్యామేజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా కొనుగోలు చేసిన బస్సులు ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రయాణానికి సిద్ధంగా, అంటే ఆ డిపోలకి త్వరలోనే ఇవ్వబోతున్న నేపథ్యంలో వరద రావడంతో ఇవన్నీ కూడా వరదలో చిక్కుకున్న పరిస్థితి. ఇంకా లోపలికి ఇంకా బస్సులు మీరు ఇక్కడ పైన ఉన్నటువంటి వరద తగ్గినటువంటి ఈ బస్సులు మాత్రమే ప్రస్తుతం రిపేర్ చేస్తున్నారు. పైన లోపలికి ఇంకా వరద కంట్రోల్ కాలేదు కాబట్టి, ఆ వరద తగ్గలేదు కాబట్టి, ఆ వరద కొంత తగ్గిన తర్వాత ఆ బస్సులను కూడా కొంత రిపేర్ అవన్నీ వర్క్ చూసుకుని తర్వాత డిపోలకి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ఆర్టీసీకి సంబంధించిన కొత్త బస్సులు కూడా వరద ముప్పు తప్పలేదు. ఇవన్నీ కూడా వరదలో మొన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో ఇవన్నీ కూడా ప్రస్తుతం వరద ముంపు నుంచి బయటపడ్డాయి. ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లే చెక్ చేయాలి. ఇంజిన్ పరిస్థితి ఏంటి, ఇంజిన్లోకి వాటర్ వెళ్ళాయా, లోపల సీట్లలో కూడా వాటర్ వెళ్ళి ఉంటుంది కాబట్టి అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా వీటిని సిద్ధం చేసి మళ్ళీ ఆర్టీసీ డిపోలకి పంపించాల్సి ఉంటుంది. మరోవైపు అటువైపు విద్యాధరపురంలో కూడా బస్సులు ఇంకా వరదలో ఉన్నాయని ఆ విజువల్స్ కూడా అక్కడ ఉన్న తాజా పరిస్థితి కూడా మీకు వివరిస్తాం. ప్రస్తుతం విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపోలో పరిస్థితి మీకు చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక విద్యాధరపురానికి సంబంధించినటువంటి ప్రధాన డిపో ఇది, బస్సుని ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ పూర్తిగా కూడా ఇంకా వరద నీటిలోనే డిపో అయితే ఉందని చెప్పాలి. ఇంతకుముందు మీకు అడ్డుపక్కన ఉన్నటువంటి ప్రాంతంలో కొత్త బస్సులు ఉన్నటువంటి ప్రాంతాన్ని చూపించాం. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించినటువంటి విద్యాధరపురం ప్రధాన డిపో ఇది. ఇక్కడ పూర్తిగా కూడా ఇంకా వరద నీరు ఏ విధంగా ఉందో చూడాలి. మొన్న అయితే వరద వచ్చిన రోజు పూర్తిగా బస్సులు సగం నిండిపోయిన పరిస్థితి, సగం మునిగిపోయిన పరిస్థితి, లోపల నుంచి బస్సులు బయటికి రాలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పాలి. అంటే వర్షాలు ఎక్కువగా పడితే కొంత విద్యాధరపురం బస్ డిపోలో కొంత వాటర్ నిలుస్తుంది. కానీ మొన్న వరద దెబ్బకి బస్సులు దాదాపుగా సగానికి మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ బస్సులన్నీ కూడా క్లీన్ చేయాల్సిన పరిస్థితి, ఇంజిన్లోకి వాటర్ వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి, వాటి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో అధికారులంతా కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంత నష్టం వచ్చిందన్న పైన కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. బస్సులు డ్యామేజ్ సంబంధించి లేకపోతే ఇప్పుడు ఈ వరదలో చిక్కున్నటువంటి ఈ బస్సులకు సంబంధించినటువంటి విషయంలో అధికారులు ఎంత నష్టం వాటిల్లిందని దానిపైన దాని మీద చేయబోతున్నారు. మరోవైపు అటువైపు మీరు చూస్తే కనుక అటువైపున ఇంకా బస్సులు అటువైపు లోపల కూడా ఉన్నాయి. ఆ లోపల ఉన్న బస్సులు కూడా ప్రస్తుతం వరద తగ్గింది, వరదంతా నీరంటికి వచ్చింది. ప్రస్తుతం ఆ బస్సులు అక్కడ ఉన్నటువంటి బస్సులు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా మొన్న వరద అయితే వెళ్ళిన పరిస్థితి, వరదలో అవన్నీ కూడా చిక్కుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ వరద నీరు ఎప్పుడు తగ్గుతుంది, లేకపోతే బయటికి వాటర్ అంతా తోడి ఇదంతా క్లీన్ చేస్తారనే దానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే బయట డ్రైనేజీలు ఇంకా వరద నీరు ఉంది కాబట్టి ఆ డ్రైనేజీలో వరద నీరు తగ్గిన తర్వాత వీటన్నిటిని వాటర్ అంతా మోటార్ల సాయంతో బయటికి తోడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కువగా బస్సులన్నీ కూడా ఇటు విద్యాధరపురం సంబంధించి చూస్తే కనుక ఎక్కువ బస్సులన్నీ ఇటు 1 టౌన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి బస్సు ప్రధాన డిపో కేంద్రం ఇదే కాబట్టి ఇవంతా
క్లియర్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఒకసారి ఇంకా కొన్ని బస్సులు మనకి ఇక్కడ కనబడుతున్న బస్సులు ఇంకా వరద నీటిలోనే ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ 2 బస్సులన్నీ కూడా ప్రస్తుతం వరద నీటిలోనే మనకి ఉన్నాయి. మొన్న అయితే అసలు ఇక్కడ రాలేని పరిస్థితి, ఎందుకంటే ఇదంతా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వరద తగ్గుముఖం పట్టడంతో శాఖల వారీగా ఏ శాఖకి ఎంత నష్టం వచ్చింది, ఏ శాఖలో ఎంత డ్యామేజ్ జరిగిందనే అంశం మీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా రవాణా శాఖకు సంబంధించి రవాణా శాఖలో ఎంత నష్టం వాటిల్లింది, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో ఎన్ని బస్సులు డ్యామేజ్ అయ్యి ఎంత నష్టం వాటిల్లింది దానిపైన అధికారులు అయితే కసరత్తు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి మీరు చూస్తున్నంత కూడా విద్యాదర్పం డిపోకి సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఇది. ఇంకా 4-5 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు భయం కలిగించే అంశం ఏంటంటే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఈ వరద నీరు బయటకు వెళ్ళే అవకాశం లేకుండా పోయిందని చెప్పాలి. ప్రధాన రహదారి మొత్తం కూడా వరద నీరుతో నిండిపోయిన పరిస్థితి. మోటార్ అవన్నీ చెక్ చేసి, మోటార్ ఇంజిన్లు అవన్నీ చెక్ చేసి తర్వాత వాటిని ఉపయోగించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆర్టీసీ సంబంధించిన వరద అనేది ఆర్టీసీ కూడా నష్టాన్ని చేకూర్చింది. చాలా బస్సులు వరదకి డ్యామేజ్ అయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎంత నష్టం వచ్చింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ బాలాతో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.